శాంతకుమారి గారు, మదర్స్ డే శుభాకాంక్షలు మీకు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. మీరు తెలంగాణ మహిళా చీఫ్ సెక్రటరీ మొట్టమొదటి. ఈ రంగంలో మీరు ఈ స్థాయికి ఎదగడానికి మీ వెనక ఉండి స్ఫూర్తినిచ్చింది ఎవరు? అంటే మొట్టమొదటిగా చెప్పవలసింది మా అమ్మ గురించి. అయితే అన్ఫార్చునేట్లీ వారు పోయి దగ్గర దగ్గర 25 సంవత్సరాలు అవుతుంది. అయితే అమ్మ నుంచి నేర్చుకున్నది, ఆ తర్వాత నేను సర్వీస్లో పనిచేస్తుండగా చాలామంది నుంచి నేర్చుకుని స్ఫూర్తి పొందింది కూడా చాలా ఉన్నది. దానికి తోడు స్వశక్తి అన్నది మనం జోడించినట్లయితే మనం ఎక్కడ ఉండాలని మనం విజువలైజ్ చేస్తామో అక్కడ తప్పకుండా చేరుకుంటామండి. అమ్మతో మీకున్నటువంటి అనుబంధం ఎలాంటిది? అంటే మా అమ్మ సాధారణమైన మధ్యతరగతి గృహిణి. అయితే తను మాకు ఎప్పుడు కూడా ఒక స్నేహితురాలుగానే ఉండేది. ఎప్పుడు షీ ఈజ్ టు కీప్ హర్ సెల్ఫ్ హ్యాపీ. సో దట్ ఈస్ మై మెమరీ ఆఫ్ హర్ మై మదర్ అండ్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. గ్రేట్. దేవసేన గారు, తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్గా ఉన్నారు. ఎలా అనిపిస్తోంది? అంటే ఒకసారి ఈ జర్నీ వెనక్కి తిరిగి చూసుకుంటే గనక అమ్మ చెయ్యి పట్టుకొని బుడిబుడి అడుగులు వేసిన దగ్గర నుంచి కూడా ఈ స్థాయికి ఎదిగే క్రమంలో ఆమె నుంచి మీరు స్ఫూర్తి పొందినది ఏంటి? ముందుగా అండి అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. అండ్ మీరు నన్ను అడిగే ప్రశ్న ముందర నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఈరోజు మనకి బార్డర్లో ఎంతోమంది సైనికులు వాళ్ళ ఫ్యామిలీస్ని వదిలి, తల్లిదండ్రులను వదిలి దేశం కోసం పోరాడుతున్నారు. ఒక తల్లి అనే వ్యక్తి కొడుకు బయటికి వెళ్ళి వెనక్కి వస్తాడో రాడో తెలియని పరిస్థితిలో ఎంతోమంది తల్లులు ఉన్నారు ఈరోజు, సైనికుల తల్లులు. వాళ్ళందరికీ ముందుగా మనందరి తరఫున మనం నమస్కారాలు, పాదాభివందనాలు చేయాల్సిన పని మనకి. గ్రేట్ గ్రేట్. కాబట్టి అది ఫస్ట్ నేను తెలుపుకుంటూ మనస్ఫూర్తిగా. అట్లాగే ఇప్పుడు మీరు అడిగిన విషయానికి వస్తే, నేను కమిషనర్ హైయర్ ఎడ్యుకేషన్ పనిచేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతం. ఇదివరకు స్కూల్ ఎడ్యుకేషన్ చేశాను. అయితే అసలు సర్వీస్లోకి రావటానికే కారణం ఎవరు అని అంటేనండి, ఇంట్లో ఎప్పుడైనా ఒక్క మనిషి అని మనం చెప్పలేం, కానీ వాతావరణం అనేది మీరు చదువుకోవాలి, పైకి రావాలి, జీవితంలో మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి అనే ఒక ధోరణి ఏదైతే అలవాటు పడుతుందో దానికి మూల కారణం తల్లి అవుతుంది. నా విషయంలో కూడా మా అమ్మే. అయితే నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించడంలో నాకు మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్న ముఖ్యమైన గుణం ఏంటంటే, మా అమ్మ ఏదైనా పని తన బాధ్యత అనుకుంటే ఇంకా నిద్ర తిండి ఏమీ గుర్తుండవు. అది సాధించి కంప్లీట్ చేసే వరకు అంత దీక్షగా బాధ్యతని అంత ఓనప్ చేసుకునే వ్యక్తి. సో ఇప్పుడు నాకు అలాంటి పరిస్థితి. నేను ఎప్పుడు కూడా ఏదైనా పని అప్పచెప్తే ఇంకా నేను దాన్ని కంప్లీట్ చేసే వరకు నేను నిద్రపోను, నా తోటి వాళ్ళని నిద్రపోను. అట్లాంటి ఒక కమిట్మెంట్తో పనిచేసే ఒక తత్వాన్ని మా అమ్మ నాకు నూరిపోసింది అనుకోండి, ధారపోసింది అనుకోండి. బట్ దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఫ్రమ్ మై మదర్.